హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 అన్ని సీజన్లో కల్లా వెరైటీగా చాలా ఇంట్రెస్ట్గా సాగుతుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తనూజకి ఫ్యాన్స్ ఉన్నారు, హేటర్స్ ఉన్నారు, ఇక తనని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిన్న కెప్టెన్సీ టాస్క్లో నాకు లైవ్లో చూసినప్పుడు తెలిసింది ఏంటంటే, టీవీలో అయినా కానీ బయట అయినా కానీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ వెనక గోతులు తీసే వాళ్ళకి ఈ రోజుల్లో మంచి జరుగుతుంది అని నిన్న లైవ్ చూసిన వాళ్ళు ఎవరికైనా, మైండ్ పెట్టి ఆలోచించే వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. మీకేమనిపిస్తుందో? నిన్న లైవ్ చూసుంటారా? కెప్టెన్సీ టాస్క్ మొత్తం లైవ్ చూసారా? ఎపిసోడ్ మాత్రం చూడకండి, లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అసలు ఏం జరిగింది. నేను తనూజ ఫ్యాన్ కాదు. తనూజ ఫ్యాన్ అంటే తనూజ ఇష్టమే. కానీ నాకు తనూజ అంటే ఎందుకు ఇష్టం అంటే, మన తెలుగు వాళ్ళు కూడా డ్రెస్ సెన్స్ లేకుండా, ఇప్పుడు దమ్ము శ్రీజానే తీసుకోండి, మన తెలుగు అమ్మాయి ఒక కామనర్ అయ్యుండి బిగ్ బాస్లో ఎంత ఓవర్ చేస్తుంది, ఎలాంటి డ్రెస్సులు వేస్తుంది. ఇక ఆ అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలు చాలా వరెస్ట్గా అలా అంటే మన తెలుగుతనాన్ని కించపరిచేలాగా ఉంటారు. కానీ తనూజ అట్ట కాదు. కర్ణాటక అమ్మాయినా మన ఇండియన్ అమ్మాయే కదా, ఇలా అని కొంతమంది ఉంటారు. కానీ అమ్మాయి కట్టు బొట్టు ఇది కానీ నచ్చుతుంది. అందుకని నేనేదో పిఆర్ తొక్క తోటకూర కట్టనైతే కాదు. తనంటే ఇష్టం. తన వ్యక్తిత్వం, బుద్ధి అంటే ఇష్టం. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, అంటే ఎవరినైనా సమానంగా చూస్తది. ఒక దగ్గర ఇలా ఉండాలి, నటించాలి, ఒకరిని ఇలా మెప్పించాలి. తను చేసేదేదో తను చేస్తుంది. సరేలేండి, తన గురించి మనకెందుకు కానీ, నేను మాత్రం పాయింట్ చెప్తాను. అసలు పాయింట్లోకి వచ్చేద్దాం. నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది. బర్నీ గారు, శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి భరణి గారు వచ్చారు. భరణి గారు కెప్టెన్సీ టాస్క్లో మీకు ఎవరు కావాలో 5 మందిని ఎంపిక చేయండి అని బిగ్ బాస్ గారు భరణి గారికి ఛాన్స్ ఇచ్చాడు. ఇక బన్నీ గారు అక్కడ నిన్న నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరూ రండి అని చెప్పారు. దాంట్లో వీళ్ళంతా వెళ్ళారు. ఒక 6-7 మంది దాకా వెళ్ళారు. మాదిరి గారు వీళ్ళంతా ఎవరు వెళ్ళలేదు. సరే, నేను వెళ్ళాక ఇమ్ముకి ఇవ్వలేదు. ఇమ్ముకి ఏంటంటే బర్నీ గారు ఏమన్నారంటే, ఈ టాస్కులు అదే ముందు కెప్టెన్స్ అయిన వాళ్ళకి కాకుండా ఫ్రెష్గా కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఇద్దాం. ఇమ్ము అనగానే తను అక్కడ ఒప్పుకుంటాడు. తను అక్కడ ఒప్పుకొని సరే మీ ఇష్టం, మీ ఇష్టం. అప్పటికి భరణి గారు చాలా సార్లు అడుగుతారు, నీ ఇష్టం, నీకు చేయాలని ఉంటే చెప్పు, నేను చేస్తాను, లేకపోతే అంటే లేదు లేదు మీ ఇష్టం, ఈసారి ఆయన అవని వాళ్ళకి ఇద్దాము ఛాన్స్ అని చెప్తాడు. సరే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. అక్కడ పేర్లు వచ్చి తనూజ, దివ్య అండ్ భరణి గారు, సాయి, నిఖిల్ 5 మంది వెళ్తారు. ఈ 5 మందిలో కెప్టెన్సీ టాస్క్ పెడతారు. డీజే సాంగ్ అని ఏదో టాస్క్ పెడతారు. ఎవరికి ఎవరు సపోర్ట్ చేయాలి. అక్కడ అందరూ వచ్చేసి ఇమ్ము వచ్చి తనూజకి, దివ్యకి అని చెప్తాడు. భరణి గారికి చెప్తాడు. ఇలా ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకు, నీకు దివ్యకు చేయాలంటే దివ్యకు చేసేయాలి. తర్వాత ఈ పేర్లు ఇక్కడ తనూజ చెప్పేది ఏంటంటే, పేరు వరకు నాదొస్తుంది కానీ యాక్షన్లో నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఎప్పుడు సపోర్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు సపోర్ట్ ఎటుపోయింది, ఆ సపోర్ట్ అంతా ఎటుపోయింది. నిన్న టాస్క్లో చెప్పారు కదా, టాస్క్లో ఏం జరిగి అన్ని టాస్క్లో అంటారు కదా, నీకు సపోర్ట్ ఉంది, సపోర్ట్ చేస్తానని. మాట వరకే తనకి సపోర్ట్ చేస్తాను అంటే మాటనే తనది, తనూజకి సపోర్ట్ చేస్తున్నారు అని వస్తుంది. కానీ అక్కడ యాక్షన్‌లో దిగేసప్పటికి అందరూ ప్లేట్ మార్చేస్తారు. ఇక దివ్య ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి, నేను మీకు హెల్ప్ చేశాను, మీరు నాకు హెల్ప్ చేయాలి. అసలు ఏం హెల్ప్ చేసిందమ్మా నాకు అర్థం కాలేదు. ఇక్కడ రాము అస్సలకి ఎంత వెన్నుపోటు పొడిచాడంటే, నిజంగా తన బాధలో ఉన్నప్పుడు ఒక అక్కగా ఓదార్చింది, ఒక తల్లిలా దగ్గరికి తీసుకుంది ఇంట్లో వాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు. కానీ వంటగదిలో స్ట్రిక్ట్‌గా ఉందని. అవును, స్ట్రిక్ట్‌గా ఉంటేనే కదా వారం రోజుల పాటు అందరికీ అన్నమొచ్చేది. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే ఎలా అన్నమొస్తది? అది తప్పా? అసలు దివ్య గొడవలే పడలేదా? రాగానే మాధురి గారితో పడింది, సంజన గారితో పడింది, ప్రతి ఒక్కరితో గొడవ పడింది. సంజనకి, తనుజకి గొడవ రావడానికి కారణం దివ్యనే. దివ్య ఆ పోపు విషయం ఎత్తకపోతే అసలు సంజనకి, తనుజకి గొడవ పడేది కాదు. మాధురి గారితో గొడవ పడింది. ఈమె అసలు గొడవలే పడలేదా? ఎందుకు తనూజ అరిస్తే ఒకటి, తనని రెచ్చగొట్టి దొంగతనాలు చేసి తగువ పెట్టేదే మీరే, మళ్ళీ ఇచ్చేసేది మీరే, అరిస్తుంది అని చెప్పేది మీరే. రాము ఎనకాల ఏమంటాడు, దివ్య అక్క నవ్వుతూ మాట్లాడుతుంది కానీ తనుజ అక్క దగ్గర అది లేదు. సరే నవ్వుతూ అంటే యాక్టింగ్ చేయాలా, ముందు నవ్వుతూ వెనకాల తిట్టుకుంటూ ఉండాలన్నమాట. వీళ్ళంటే వీళ్ళు అలానే చేస్తారు కాబట్టి తను కూడా అలా చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. నిన్న ఫేక్ సంచాలకుగా చేశాడు. లాస్ట్‌లో వచ్చేటప్పటికి సంజన లాస్ట్ పాట అయిపోయినాక దిగి ఎక్కితే అది కూడా కౌంట్ చేసి ఫేక్ సంచాలని, నేను దివ్యకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఫేక్‌గా చేసి తనూజకి అన్యాయం చేశాడు రాము. ఇక రాము ఒక్కటే కాదు, విమాయిల్ ప్రతిసారి ఇమ్ముకి హెల్ప్ చేస్తూనే వచ్చింది తనూజ. బట్ తనకి ఒక్క హెల్ప్ కూడా చేయలేదు. ఫస్ట్‌లో
తను బెడ్ టాస్క్‌లో కానీ ఫస్టు అదేదో ఒక్క టాస్క్‌లో, 2 టాస్క్‌లో హెల్ప్ చేశాడు అంతే. తర్వాత తను చేయలేదు. సరే ఇప్పుడు కూడా చేయలేదు అనుకోండి. తన ఇమ్మోని అసలు ఏం అడగలేదు, ఏం చేయలేదు. కానీ రాము ఇంకా ఇంకా శివ గురించయితే చెప్పక్కర్లా. సాయి గురించయితే. ఇక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక మాట. వీళ్ళందరికీ తనూజ ఇప్పుడు దివ్య గెలిచింది. తను బాధలో ఉంటది. ఇప్పుడు తనూజ గెలిచుంటది. దివ్య బాధలో ఉండదా? వచ్చేస్తదా? తను ఏడ్చిందంటే సీరియల్ యాక్టింగ్ యాక్టింగ్ చేస్తుంది. సీరియల్ అంటే ఏడిస్తే సీరియల్ యాక్టింగ్, నవ్వితే సీరియల్ యాక్టింగ్. తను ఏది చేసినా సీరియల్ యాక్టింగ్. ఒక మనిషి మీద ద్వేషం పెంచుకుంటే తను ఏది చేసినా ద్వేషంగానే ఉంటుంది. కానీ ఇక్కడ భరణి గారు కూడా అటు ఇటు ఎళ్ళకుండా మధ్యలో నిలిచిపోయారు చూడండి. నాకైతే చిరాకొచ్చింది నిజంగా. ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాలి నువ్వు. మధ్యలో ఉన్నావంటే నీ ఆట ఇంకా నువ్వు మధ్యలో సేఫ్‌గానే ఆడుతున్నావు. ఇక్కడ ఒక్కరే ఒకరు మాధురి గారు ఫస్ట్ నుంచి నేను తనుజాకి చేస్తా అంది. తనుజాకి అలా నిలబడిపోయింది. రీతుకి నేను చేస్తా అంది. రీతు నిలబడిపోయింది. ఇప్పుడు ఎవరు తనకి చేశారు? వాళ్ళు చెడ్డవాళ్ళా? మంచివాళ్ళా? కాదు. నేను చేస్తాను అన్నప్పుడు చేసినట్టుండాలి. వాళ్ళకి చేసి, ఈళ్ళకి చేసి మధ్యలో ఎందుకు తనుజ పేరు తనుజాకి సపోర్టు, తనుజాకి సపోర్టు. తర్వాతొచ్చి నేను మీకు సపోర్ట్ చేశాను కదా! నీకు సపోర్ట్ చేశాను కదా! ఇప్పుడు దివ్య అందరి విషయంలో ఒకటుంది. మళ్ళీ ఇమ్మాయిల్ దగ్గరికొచ్చేలకి, ఇమ్మో దగ్గరికొచ్చేలకి వంటగదిలో ఎందుకు పెట్టలేకపోయింది? అంటే ఫేవరెటిజమా? తనైతే ఫేవరెట్ అని జేయొచ్చు. ఇంకెవరైతే జేయగూడదా? అసలు దివ్య ఏమి అరవదా? ఇంకా అసలు ఆ ఇంట్లో ఇంకా అరిచేవాళ్ళే లేరా? తనుజ ఒక్కటే అరుస్తుందా? ఎవ్వరు ఏమనుకున్నా తనుజ స్ట్రిక్ట్‌గా ఉంటది. తనూజ రేషన్ దగ్గరికొచ్చేలోపు స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అందరికి రావాలని చూస్తది. తన తన పనేదో తను చేసుకుంటుంది. ఎవరికీ ఫేవరెట్ అని చేయలేదు. ఇప్పుడు బ బ దివ్య వచ్చి భరణి గారికి ఫేవరెట్‌గా మాట్లాడుతది. ఇప్పటికి గూడా తన ఫేవరెట్ చేస్తుంది. అప్పుడు గేమ్స్ ఆడలేదు అంటే గేమ్స్ అడిగితే ఆడనివ్వరు. తర్వాత సపోర్ట్ దగ్గరికొచ్చేలకి నువ్వు గేమ్స్ ఆడలేదంటారు. మరి గేమ్స్ ఆడనివ్వకుండా గేమ్స్ ఎలా సపోర్టొస్తది? అప్పటికి 3 సార్లు తనూజ ప్రతి గేమ్‌కి నేనెళ్తాను నాన్న, నేనెళ్తాను నాన్న అంటే మీరు పంపించలా. ఇమ్ముని, దివ్యని పంపించుకున్నారు. అలాంటప్పుడు మీకు అడిగే హక్కు ఎక్కడుంది? ఇలాంటప్పుడే అస్సలు మనుషుల అసలు రంగులు బయటపడతాయన్నమాట. చూద్దాం. ఈసారి రీతు రేషన్ మ్యారేజ్‌గా చేస్తుంది. ఇంగా నాకైతే తనూజ కెప్టెన్ అవ్వకపోవటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఈ ప్రతి వీక్ నామినేషన్‌లో ఉంటుంది. ఒకాళ ఇమ్ము ఇప్పటికి 8 వారాలైంది. ఎందుకు నామినేషన్‌లో లేడు? నాకర్థం కాల. అంటే ప్రతి ఒక్కరి దగ్గర సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇలాంటియన్నీ ఎందుకు థింక్ చేయకుండా ఈ సీరియల్ యాక్టింగ్ అని ఎందుకు మాట్లాడుతున్నారో జనాలు నాకైతే అర్థం కావట్లేదు. నాకర్థమైంది ఖచ్చితంగా ఇక్కడ చెప్పాను. నిన్నైతే తనూజాకి అన్యాయం జరిగింది. నిన్న అందరూ సేఫ్ గేమ్ ఆడారు. సపోర్ట్ అని తన పేరు చెప్తారు కానీ తనకి యాక్షన్‌లో ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఇది నిజంగా నాకనిపించిన నిజం. మీకేమనిపించిందో లైవ్ చూసే వాళ్ళకి కామెంట్ చేసి చెప్పండి. నేనేదో తనూజకి ఫేవరెట్‌గా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకండి. నేను నిజం మాట్లాడాను అంతే. అక్కడ ఏం తెలుస్తుందో ఆ నిజం మాత్రమే మాట్లాడాను. మాట్లాడుతున్నాను కూడా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. కానీ రేపు నాగార్జున గారు వచ్చినప్పుడు అందరికీ క్లాస్ పీకుతారని నాకు అర్థమవుతుంది. షటప్ అంది. ఆయన కూడా పట్టించుకోకుండా తను అందరూ నటించేవాళ్ళబ్బా! ప్రతి ఒక్కరు. ముందు వెనకాల ఒకటి మాట్లాడతారు. ముందు ఒకటి మాట్లాడతారు. దాంట్లో ఫస్ట్‌లో దివ్య ఉంటది. ముందేమో తియ్యగా మాట్లాడుతది. వెనక్కి పోయి వాళ్ళని తిడతది. అందరూ కళ్యాణ్‌తో సహా అందరూ ముందొకటి, వెనకొకటి. నాకు ఈ మధ్య కళ్యాణ్ కూడా నచ్చట్లేదు. అది. అందరే భరణి గారు, కళ్యాణ్ వెనక ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. సపోర్టింగ్ గేమ్ సపోర్ట్ ఉంది అంటారు. సపోర్ట్ దగ్గరికొచ్చేలోపు ప్రేయర్ మాత్రం వినిపిస్తది. యాక్షన్ మాత్రం ఎవ్వరు చేయరు.